91వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా జనగామ జిల్లా ప్రజలకు జయభీములు ధన్యవాదాలు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా బీసీ వాదమని, ఎస్సీ వాదమని, ఇంకో వాదమని చెప్పి మాట్లాడుతున్నటువంటి దానికి మూలం మాన్యవారి కాళీరామ్ గారు. ఈ దేశంలో ఈ రాజకీయాలను, ఇక స్తబ్దంగా ఉన్నటువంటి భారతదేశ రాజకీయాలను ఒక పెను సంచలనం సృష్టించి, పెను ముప్పెను తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ లాంటి, భారతదేశ పుణ్యకాయ లాంటి ఉత్తరప్రదేశ్లో మేము ఎంతమందినో మాకు అంతే వాటా అని చెప్పి ఓట్ల మారా, రాష్ట్ర మారా, నహించలేగా అని చెప్పి మా వాటా ఎంతనో, మాకు అధికారంలో అంతే వాటా కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్లో మరి మొదలుపెట్టి భారతదేశం మొత్తం మీద సైకిల్ యాత్ర ద్వారా బహుజనులను మేల్కొల్పి రాజ్యాధికారం వైపుగా తీసుకొచ్చినటువంటి మాన్యవార్ కాళీరామ్ గారికి జయభీములు ధన్యవాదాలు. మరి ఈ యొక్క స్ఫూర్తితో మనమందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో మండల్ కమిషన్ అమలు జరిగిందంటే మాన్యవార్ కాళీరామ్ గారు చేసినటువంటి పోరాట ఫలితమే ఇలా బీసీలకు 27% రిజర్వేషన్ రావడం జరిగింది. ఈ విధంగా బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే కాళీరామ్ యొక్క మార్గమే మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. మాన్యవారి కాళీరామ్ గారు జయంతి 91వ జయంతి సందర్భంగా ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని 91వ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ నిర్మలా లక్ష్మణ గారికి, అదేవిధంగా బసవాల సిద్ధన్న గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాళీరామ్ గారి సందర్భంగా చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఈరోజు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కాళీరామ్ గారి జయంతి బహుజన ప్రజలందరికీ పండుగలుగా అందరం జరుపుకోవాలని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి బహుజన సమాజాన్ని, బహుజన రాజ్యాన్ని ధ్యేయంగా పనిచేసినటువంటి కాళీరామ్ గారి బాటలో మనందరం కలిసి పనిచేసి బహుజన రాజ్యాన్ని నిర్మించే వరకు పోరాడదామని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నా. జై భీమ్, జై భారత్. జిల్లా ప్రజలందరికీ భోజన ఉద్యమానికి మాన్యవారి కాళీరామ్ గారి జయంతి కార్యక్రమ శుభాకాంక్షలు భారతదేశంలో అణగారిన జనాలకు ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అనే ఒక హక్కు కల్పిస్తే ఆ హక్కు ద్వారా రాజకీయ ప్రకంపనలు మాన్యవారి కాళీరామ్ గారు ఈరోజు బహుజనవాదం అనేది ఏదైతే ఉందో బహుజనవాదానికి దూరప్రతిగా ఉన్నటువంటి కాళీరామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహించడం. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ మైనార్టీల కోసం బీసీ వాదాన్ని ఏదైతే బలంగా వినిపిస్తున్నారో ఆ వినిపిస్తున్న ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడు ఎవరైనంటే మాన్యవారి కాళీరామ్ గారు. ఆ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలను తెలుసుకొని ఆయన యొక్క అడ్డాడలో నడుచుకుంటూ ఆయన చూపెట్టిన బాటలో ప్రయత్నిస్తూ రాజ్యాధికార
తప్పనిసరిగా పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా మాన్యవర్ కాశీరామ్ గారి జై భీమ్, జై భారత్, జై పూలే.